40 రోజులకు మళ్ళీ 10 దినాలకు మళ్ళీ మాటినాక మళ్ళీ ఒక పరు కొట్టినా దాన్ని అయిపోయి కథ మళ్ళీ 2వ రౌండ్కి మళ్ళీ రౌండ్ కొట్టినట 10 దినాలు స్టెప్ మీద స్టెప్ కొట్టినా దాన్ని ఒకటే లాగా అది కూడా కొట్టిన వాళ్ళు అదో స్టెప్ ఇదో స్టెప్ కొట్టినా అయినా తెగులు రాలేగా మిరపకి ఎన్ని రౌండ్లు కొట్టినావు? 3 రౌండ్లు కొట్టినా. 3 రౌండ్ల కౌంట్ అయింది ఇంకా కలాసి ఇంకా దానికి స్విచ్ ఆఫ్ అయిపోయింది ఇంకా బాగా వచ్చింది సైజు. ధరణి దిగుబడి ఎంత వచ్చింది? 30 వచ్చింది ఎకరకి 30. పిచ్చల పంట పడింది 7 నన్ను వేసినాడు 2 ఏళ్ళ ఇది అగ్గిపెట్టి బ్యాగ్ పోయి కోపరాన్ని చేసుకుంది తెలుసా. ఎర్నాల పోయిన సంవత్సరం వచ్చింది. పోయిన సంవత్సరం బాగా వచ్చింది అది నాకు. ఇందులో కొట్టినాను 3 రౌండ్ ఇది వేసినాకనే దీన్ని చూసి మళ్ళా కొట్టరు కానీ ఇంక కవర్ అప్ కాకపోతే మించిపోయిన గడ అవుతుంది అది. ఫస్ట్ వాడడానికి నాకు ఫలితం ఉందబ్బా. మీరు మళ్ళీ అంచకారికి వాళ్ళు చెప్పాను మళ్ళీ డౌట్ పట్టదండి. మీ ఇష్టం ఉంటే కొట్టచ్చు అని చెప్తుండా. తెచ్చి కొట్టి కూడా అయ్యో తెచ్చినా నేను జుల్కూసి అదే సుల్కూరులో తెచ్చి కొట్టినారు కూడా. అయినా ఫస్ట్ వాళ్ళకి టెక్నిక్ రాకపోయి దీనికి తెలియదు నేను వచ్చి కడపోయినారు తెలిసిన దానికి కడపోయినారు వచ్చి తీసుకుపోయినారు. నా పైరం చూసి వచ్చి వాళ్ళు వచ్చి తీసుకుపోయినారు. న్యాయంగడి అంటే సుల్కూరు వాళ్ళు అంగట్లే బాగా ఇంత ఉంది సైజ్ వచ్చింది. ఎకరం 30 వచ్చిందంటే ఇంకా గ్రేటే. కొట్టాడు పక్కల అదే కొట్టినాడు వాడు తెలకి ఆడబోతున్నా కానీ వాడితేనే ఆరోగ్యంగా ఉంటాము. తిన్నాక ఏం కాదు ఎఫెక్ట్ కాదు మనది. భూమి సారం పెరుగుతుంది రైతు వాడుకోవచ్చు ఎప్పుడైనా కానీ మంచి ఫలితము.